ఉన్నారు చిరంజీవి గారితో మాట్లాడడానికి. రమేష్ గారు అడగండి, చిరంజీవి గారిని ఏమడదలుచుకున్నారు? హలో రమేష్ గారు, నేను చిరంజీవి అండి. హలో, నమస్తే అండి. రమేష్ అండి గారు. నమస్కారం అండి. నమస్తే అండి. ఇప్పుడు మన తెలుగు వారు అందరూ కూడా కలిసి ఉండాలని ఆనాడు శ్రీరాములు గారు చాలా కష్టపడి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడడానికి చాలా కృషి చేసి హద్దులు పాకారైన ఆయన కోసం మీరు ఇవాళ మన తెలుగు వారందరూ కలిసి ఉండాలని చెప్పి సమైక్యాంధ్ర నినాదంతో ప్రజలందరికీ చాలా చేరువయ్యారని చాలా సంతోషకరం. సంతోషం. అదే విధంగా వాళ్ళ రైతు సమస్య నీటి సమస్య తీర్చడం కోసం పోలవరం ప్రాజెక్టు మీద కూడా మీరు చాలా కృషి చేస్తున్నారు. ఇది కూడా మన రాష్ట్ర ప్రభుత్వం కూడా చాలా ఆనందకరమైన విషయం. అదే విధంగా ఈనాడు బహుళాపురం గనుల మీద నిమిత్తం కానీ విశాఖపట్నం బాక్సైట్ గనులు కానీ ప్రజలందరూ కూడా చాలా బాధలో ఉన్నారు. తర్వాత వాటి గురించి కూడా మనం ఇలా ఉద్యమం చేస్తే ప్రజలందరూ కూడా చాలా ఆనందిస్తారని చెప్పి నేను కోరుకుంటున్నాను. అదే అంటే ఆయన చెప్పేది ఏంటంటే రమేష్ గారు, మిగతా ప్రజా సమస్యలు కూడా ఉద్యమించండి. నేను ఒకటేనండి, నాకు ఎంత రిజల్ట్ వచ్చింది, నాకు ఎంత అర్హత అదే అవకాశం ఇచ్చారు అన్నది కూడా నేను పక్కన పెట్టి ఇచ్చినంతలో నేను ప్రజలకి నేను ఏమి చేయగలను అన్నదే ఆలోచండి. ఈ సందర్భంగా నాకు వేరే ఎజెండా లేదు. ప్రజా సమస్యల పట్ల స్పందిస్తూ ముందుకు వెళ్ళటమే తప్ప ఇంకోటి కాదు. అందుకనే ఈ సమస్య ఇది ప్రధానంగా ఇది ఎప్పటి నుంచో ఉన్నది, ఇది నీరుగా చేస్తున్నారు. ఈ యొక్క ఇది చాలా అవసరమైన ఉద్దేశంతో పోలవరం అనేది ఉద్యమంలాగా చేపట్టి ఇది ఏమైనా సాధించేంత వరకు మనం తిప్పకూడదని చెప్పేసి అనుకున్నాము. కానీ బట్ అంత మాత్రం చేత మిగతా సమస్యల మీద పోరాటం కానీ మిగతా సమస్యలను ప్రస్తావించడం కానీ అవి ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళి ఏమైనా ఒత్తిడి తీసుకుని వచ్చి అవి పరిష్కరించే దిశగా ముందుకు సాగడం విషయంలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఆగేది లేదు. ఇది మనకి ప్రజానికానికి మేము ప్రత్యామ్నాయంగా ఉన్నప్పుడు మా బాధ్యత మా ధర్మం 100% నెరవేర్చి ప్రజల యొక్క సమస్య తీర్చే దిశగా వెళ్తాం. అంతేగాని ఇది వేరే ఆలోచనలు ఏమి లేవు. చాలా చక్కటి సలహా ఇచ్చారు. బాక్సైట్ కూడా వెరీ బిగ్ ప్రాబ్లం. ఇలాంటివి ఎన్నో ఉన్నాయండి. మొత్తం సమస్యల వలయంలో ఈ రోజున ప్రజలు వాళ్ళు చిక్కుకుని ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా మా వంతు ధర్మం నెరవేరుస్తూ వాళ్ళకి ఆ రకంగా బాసటగా. ఈ మధ్య మీరు రిపీటెడ్ గా 4-5 ప్రెస్ మీట్ లో కూడా మీరు చెప్పడం జరిగింది. అలాగే ఇంతకుముందు స్టార్టింగ్ లో కూడా మీరు చెప్పడం జరిగింది, నేను ఇలాగే ఉంటాను, నేను రంగుల మధ్య ఊసరు వెళ్ళని కాను అని. కానీ ఎందుకు ప్రచారం ఇంత బలంగా కాంగ్రెస్ లో కలిపేస్తారు, పీఆర్పీనని మూసేస్తారని? ఎందుకు ఏం జరుగుతుంది మీ వెనుక? అంటే నిజంగా మీరు అంటున్నట్టు కుట్ర జరుగుతుందా, లేకపోతే ఏమన్నా అలాంటి ఆలోచనలు ఏ మూలో ఉన్నాయా? నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఎలా తీసుకుంటానంటే, అందరూ ప్రజల దృష్టి ఆ రోజున మా మీద ఉంది, ఇప్పటికీ వాళ్ళ ఆకర్షణ మా మీద అలాగ ఉంది. వాళ్ళు చూస్తూనే ఉన్నారు, ఏనాటికైనా సరే ఇది బలం పుంజుకుంటుందని చెప్పేసి ప్రత్యామ్నాయంగా ఈ రెండు పార్టీలకి సమాధానంగా ఉంటుందని వాళ్ళు అనుకుంటున్నారు. వాళ్ళు అనుకోవడం కాదు, తెలుగుదేశం కాంగ్రెస్ కూడా వాళ్ళు మమ్మల్నే చూస్తున్నారు, మమ్మల్నే వాచ్ చేస్తున్నారు. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఒకళ్ళు మాకు అడ్డంగా ఉంది, వీళ్ళు ఉండబట్టే కదా మాకు అధికారం రాకుండా పోయిందని చెప్పేసి తెలుగుదేశం వాళ్ళు అనుకుంటున్నారు. ఆ మాట బహాటంగానే అంటున్నారు, ఇది అందులో ఏమీ లేదు. అండ్ ఈ మన కాంగ్రెస్ వాళ్ళు అంటే రేపు పొద్దున మాకేమైనా యాంటీ ఇన్కంబెన్సీ పెరిగితే కనుక ఈ ప్రజారాజ్యం పార్టీ మళ్ళీ మాకు అడ్డుగా వస్తే టోటల్ వీక్ అయిపోతుంది. ఏదన్నా మనతో కలిసి బాగుండన్న కలిసిపోతే విలీనం అయిపోతే బాగుంటుంది వాళ్ళ కోరిక అయ్యుండొచ్చు. తెలుగుదేశం కోరికతోటి మమ్మల్ని బురద జల్లి ప్రజల్లో మా ఇమేజ్ను టార్నిష్ చేయాలి అనేటువంటి ప్రయత్నం వాళ్ళు ఎలాగైతే చేస్తూ ముందు నుంచి కూడా మా మీద అపవాదులు అసత్య ప్రచారం ఎలాగైతే చేస్తూ వచ్చారో దాన్ని ధీటుగా కొన్ని మేము ఎదుర్కోగలిగాం, కొన్ని ధీటుగా మేము సమాధానం చెప్పలేని పరిస్థితిలో ఉన్నాం. కాబట్టి వాళ్ళు కొంతలో సక్సెస్ అవ్వగలిగారేమో కానీ ఇంకా నిరంతరం అయ్యే అవకాశం లేదు. బట్ ఇది విలీనం అనేది వీళ్ళు చేసిన ఈ ప్రచారంలో ఎక్కడ వాళ్ళ అభిమానం చూపిస్తావనో లేదా రావాలి. మీరు ఒక మాట అన్నారు, ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు మాకు అడ్డు లేకుండా ఉండాలి, కలుపుకుంటే బాగుండని వాళ్ళు ఆలోచిస్తున్నారు అని చెప్పేసి. అంటే అలాంటి ప్రపోజల్ ఏమైనా వచ్చిందా కాంగ్రెస్ పార్టీ సైడ్ నుంచి మీకు? మీరు రండి మాలో కలవండి, మిమ్మల్ని భవిష్యత్ సీఎం గా అవసరంగా అది కానీ అలాంటి పరిస్థితి వాళ్ళకి రాలేదు, వచ్చడం లేదు నాకు లేదు. కానీ వాళ్ళు ఎప్పుడు మాకు మంత్రి బొత్స సత్యనారాయణ గారు మధ్యవర్తిత్వం నెరపారని మధ్య వార్తలు లేదండి, అలాంటిది ఏం లేదు. కాఫీ తాగడానికి ఎవరైనా వస్తే రావచ్చు, వచ్చేంత మాత్రాన అసెంబ్లీ అది కూడాను వచ్చి కూర్చుంత మాత్రాన మీడియా చూసేసి ఏదో అయిపోతుంది అనుకున్నారు. లేదు, తీరా ఏం లేదు. సినిమా ఎలాగ ఆడుతుంది, అబ్బాయి సినిమా బాగా ఆడుతుందా ఏంటని చెప్పేసి ఒకసారి మరొకసారి ఆ సినిమా విజయనగరం ఏదో ప్రాబ్లం ఏదో ఉంది, అదేదో ఏదో జరిగింది ఏమనుకోవద్దు, మన తలమలో చక్కదిద్దిస్తని చెప్పేసి ఇలాంటి వాటిని బయటకు వచ్చేసరికి ఆహా రెండు కలిసిపోతున్నాయి, ఏదో అయిపోతుంది భవిష్యత్ అని చెప్పేసి. ఈ విషయం మనం డిస్కస్ చేసే ముందు గుంటూరు నుంచి సిద్ధార్థ చాచ నుంచి లైన్ ఉన్నారు, ఆయన మాట్లాడిన తర్వాత మనం మళ్ళీ సబ్జెక్ట్ వద్దాం. సిద్ధార్థ, చిరంజీవి గారితో మాట్లాడండి. హలో, సిద్ధార్థ గారు. నమస్తే సార్. చిరంజీవి గారు నమస్కారం అండి. నమస్తే చిరంజీవి గారు. మీరు రాజకీయాల్లోకి వచ్చినప్పుడు మేమంతా చాలా సంతోషించామండి. ఎందుకంటే మార్పు కోసం అని చెప్పి సేవ లక్ష్యం ప్రేమ మార్గం టైటిల్ తోటి కూడా వచ్చారు. సో ఇప్పుడు ఈ 1 year తర్వాత
మీరు కూడా మిగతా రాజకీయ నాయకుల జాబితాలో మేమంతా లెక్కేసుకోవాల్సి వస్తుందండి. దానికి కారణం కూడా చెప్తాను. చెప్పండి. ఒకటి, తెలంగాణ కోసం కేసీఆర్ రాజీ లేని పోరాటం చేస్తున్నాడు. దాంట్లో ఆయన తప్పు పట్టాల్సిన అవసరం లేదు. అలాంటి నాయకుడిని మేము ఆంధ్ర వాళ్ళు కూడా కావాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే ఆయన ప్రజల పక్షాన, ప్రజల కోసం, వాళ్ళ భావాలకు అనుగుణంగా, వాళ్ళకు ఉండేటువంటి సెంటిమెంట్ ని గౌరవిస్తూ ఆయన నిరంతరం పోరాటం చేస్తున్నాడు. ఆయన ఎలాంటి ప్రాక్టీస్ చేస్తున్నాడు అవన్నీ పక్కన పెడితే, కానీ మీరు ఆంధ్రకు సంబంధించిన వాళ్ళు, మీరు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ లేదా మిగతా నాయకులు కానీ, మీరు ఆంధ్ర డెవలప్ అయింది అంటే మీరు కనీసం మీరు వెనకబడిన ప్రాంతాలను ఎందుకని ప్రశ్నించట్లేదు? ఉదాహరణకి మీరు గుంటూరు తీసుకుంటే కారంపూడి, మాచర్ల, వినుకొండ ఈ ప్రాంతాలకు వెళ్ళండి, మీకు తాగటానికి నీళ్లు ఉన్నాయేమో ఒకసారి అంటే మీరు అడిగేది ఏంటంటే సిద్ధార్థ్ గారు, తెలంగాణ కోసం కేసీఆర్ గారు ఏ రేంజ్ లో ఎలాగైతే పోరాడుతున్నారో మీరు సమైక్యాంధ్ర కోసం ఆ రేంజ్ లో అంటున్నారు తప్ప మీరు ఆ రేంజ్ లో పోరాటం లేదనేది మీ సూటి ప్రశ్న, అంతేనా? యా, అదే కేసీఆర్ గారు ఏదైతే మీరు ప్రస్తావించారో ఇదే విషయాన్ని శ్రీకృష్ణ కమిటీ ముందు మేము చాలా క్లియర్గా హెడ్లైన్స్లో అండర్లైన్ చేసి మేము ప్రస్తావించాము, వాళ్ళ దృష్టి తీసుకువెళ్ళాము. ఏదైనా సరే ఈ 3 ప్రాంతాలు ఉన్నాయి, ప్రాంతాలుగా ఇది అభివృద్ధికి నోచుకోకుండా వెనకబడిపోవడం కాదు. ఆయా ప్రాంతాల్లో కొన్ని జిల్లాలలో, కొన్ని మండలాల్లో మాత్రం డెఫినెట్గా వెనకబడి ఉన్నాయి. అది తెలంగాణ ప్రాంతంలో ఎలా ఉన్నాయో అదే రకంగా ప్రకాశం జిల్లాలోను, అనంతపురంలోను, ఉత్తరాంధ్రలో కూడాను, అలాగే మీరు చెప్పే గురజాల ఆ యొక్క ప్లేసెస్లో కూడా ఖచ్చితంగా అలాంటివి ఉన్నాయన్నది మేము స్టడీ చేసి దాని మీద ఒక నివేదిక సమర్పించిన మాట వాస్తవం. ఈ డాక్యుమెంట్లో ఉంది, ఈ రోజున రికార్డెడ్. సో మేము దీన్ని నిర్లక్ష్యం చేయడం కానీ అలక్ష్యం చేయడం కానీ ఇది తప్పించాలని కాదు. ఎందుకంటే ప్రతి వెనకబాటుతనం అనేది ఎక్కడ ఉన్నా సరే ఖచ్చితంగా దాని మీద ముందు పోరాడాలి. కాబట్టి మీకు ఉన్నటువంటి అనుమానం అనేది మీరు అలా ఉంచుకోకూడదు. ఖచ్చితంగా కేసీఆర్ ఎట్లాగైతే కమిట్మెంట్ తోటి ఉన్నాడో అదే రకంగా ఒక సమైక్య ఆంధ్ర అంటే ఒకే ఒక నినాదంతో, ఒకే ఒక మాటతోటి, కలిసి ఉంటే అభివృద్ధి అనే నినాదంతో ఈ రోజున మనం ఉన్నామన్నది కూడా అంతే క్లియర్. మిగతా పార్టీలాగా అటా ఇటా అనేది అలాగా ద్వంద్వ వైఖరిలాగా లేనే లేదన్నది కూడా మీరు గ్రహించగలిగితే అటు నిజంగానే కేసీఆర్ గారు మీరు ఎట్లా అయితే అదే విధంగా మమ్మల్ని కూడా ఆ రేంజ్ లో వాళ్ళు. ఓకే, నెక్స్ట్ ఖమ్మం నుంచి సురేష్ గారు లైన్ లో ఉన్నారు. సురేష్ గారు అడగండి, చిరంజీవి గారితో మాట్లాడండి దయచేసి. సురేష్ మాట్లాడుతున్నాండి ఖమ్మం నుంచి. చెప్పండి సురేష్ గారు, మాట్లాడండి. చిరంజీవి గారు, నాది ఒక చిన్న విన్నపం అండి. నిన్న ఒక పేపర్లో ఈ సి రామచంద్రయ్య గారు, కళా వెంకట్రావు గారు, ఇంకొకళ్ళు అందరూ వెళ్ళిపోతున్నారు, పార్టీ అంతా ఖాళీ అయిపోతుంది అని చెప్పేసి ఒక బ్యానర్ ఐటమ్ పెట్టి రాశారు. ఆ తర్వాత సి రామచంద్రయ్య నిన్న ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఇదంతా అబద్ధం, చిరంజీవి గారు పాలిటిక్స్ లో ఉన్నంత వరకు నేను పాలిటిక్స్ లో ఉంటాను, ఆయన వెంబడే ఉంటాను, పోయే ప్రసక్తే లేదు, వాళ్ళేదో పేపర్ సర్క్యులేషన్ పెంచుకోవడానికి కోసం ఇదంతా రాద్ధాంతం చేస్తున్నారు, ఇది కరెక్ట్ కాదు అని నిన్న ఓపెన్ గా చెప్పారు. కానీ ఈ రోజు అదే పేపర్ లో ఒక అక్షరం మొక్క రాయలేదు. ఇది ఎంతవరకు సమంజసం? మీడియా అంటే ఈ ప్రజాస్వామ్యంలో మీడియా అన్నది సురేష్ గారు అనేది ఏంటంటే ఒక సెక్షన్ ఆఫ్ మీడియా మీ వెనక పడింది అనేది మీ అనుమానం ఏమైనా ఉందా అనేది? అంటే ఈ ప్రజాస్వామ్యంలో ఒక ఫోర్త్ ఎస్టేట్గా ఉన్నటువంటి మీడియా నిష్పక్షపాతిగా ఉండాలి తప్ప వన్ సైడ్గా ఉంటున్నారు అన్నదాన్ని ఇలాంటి పాఠకులకు, ఇలాంటి వ్యూవర్స్కి అనుమానం వచ్చింది అంటే కనుక ఇట్ ఈస్ రైట్, ఇట్స్ ఎగ్జిస్టింగ్, అలాగే అనుకోవాల్సి వస్తుంది. ఒక అసత్యపు వార్త, ఊహాగానాల వార్త ఏమాత్రం క్వశ్చన్ మార్కు లేకపోతే విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది అని ఇదివరకు అలాంటి మాటలు, సేఫ్ మాటలు పెట్టిన వాళ్ళు, అలా కాకుండా కాక్ షోర్ వచ్చేస్తుందని పెట్టేసి హెడ్లైన్స్లో అంత పెద్ద వార్త, అంత స్పేస్ ఇచ్చేసి ఆయన ఎంత ఘాటుగా ఖండించారంటే అంత ఇంత కాదు, అది మరి కొంచెం కూడా వేయకపోవడం అనేది ఆయన చెప్పింది అక్షరాల సత్యం. ఎందుకు వేయట్లేదు వాళ్ళు? ఎందుకు న్యాయం చేకూర్చలేదు? అసలు ఆ వార్త వేసే ముందు క్లారిఫికేషన్ కోసంగా ఆ అవైలబుల్ ఉన్న వ్యక్తిని కానీ ఆ పార్టీ మరొకరు కానీ అడగాల్సిన ధర్మం లేదా? అంటే వాళ్ళు కక్ష సాధింపు చర్యగా వెళ్తున్నారనేది మేము అనుకోవాలి. సో ఈ రకంగా మీడియా అయిపోతే ఎట్లాగా? వ్యక్తిగతంగా తీసుకుని వ్యక్తిగతంగా క్యారెక్టర్ అసాసిన్ చేయాలని, పార్టీ నిర్వీర్యం చేయాలని, పార్టీ లేకుండా తుడిచిపెట్టుకుపోవాలని, వ్యక్తిగతంగా మిమ్మల్ని కానీ మీ పార్టీని కానీ ఆ పర్టికులర్ మీడియా టార్గెట్ చేసిందని, ఆ పత్రిక టార్గెట్ చేసిందని మీరు ఫీల్ అవుతున్నారా?